హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనం అనుకోని ఊహించని రీతిగా ఇప్పుడు భారతదేశ పరిస్థితులు మారిపోయినాయి కదా. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుంది కదా. సో అక్కడ బార్డర్లో చదువుకుంటున్న మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా భయపడకుండా మీరు ఇంటికి పిలిపించుకుంటే మంచిదేమో. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సిద్ధంగా ఉండండి, ఏ క్షణంలో ఏం జరిగినా కూడా. ఓకే, ఇక మనం అభినేత్రి 51వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నేను మొబైల్ తీసుకొని హాయ్ ఇంటికి క్షేమంగా వెళ్ళావా అని మెసేజ్ పెట్టాను. నాకేంటి భయం, నేనేమైనా తప్పు చేస్తున్నానా ఏంటి అనుకున్నాను. తను నాకు రిప్లై ఇస్తే ఇస్తుంది, లేదంటే లేదు అనుకొని తన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ సిస్టంలో కొంచెం వర్క్ ఉంటే చూస్తూ కూర్చున్నా. నాకు అప్పుడు 6 నెలల క్రితం నా ప్రియమైన నా బుజ్జిదానితో ఏర్పడిన పరిచయం మరొకసారి గుర్తుకొచ్చింది. అవును కదా, పాపం తను కూడా ఆ రోజు ఇలాగే నాకు మెసేజ్ కోసం ఎదురు చూసి ఉంటుందా, నేను రిప్లై ఇస్తానో లేదో అని అనుకుని నా కోసం బాగా వెయిట్ చేసి ఉంటుందా అనుకోగానే నా వెనక నుండి నా జుట్టులోకి తన వేళ్లను పోనిస్తూ, అవును అక్కాచాన్, నేను నీ కోసం నీ మెసేజ్ కోసం బాగా వెయిట్ చేశాను, అసలు నువ్వు ఇవ్వవేమో అనుకున్నాను అని చెప్పింది. నా కళ్ళు ఒక్కసారిగా మూతలు పడ్డాయి. నేను తన ఒడిలో పడుకొని గట్టిగా తనని నడుముని పట్టుకొని, ఎందుకే నన్ను వదిలేసి వెళ్ళావు? ఎన్ని రోజులు ఇలాగా ఇదే మాట నీతో చెప్తూ ఉండాలి? నీకు విని విని విసుకురాదా అని అడిగాను. తను చిన్నగా నా నుదుటి మీద చేతిని పెడుతూ, నాకు నీ మాటలంటే ఎందుకు విసుగు వచ్చిందిరా? ఎందుకు వస్తుంది అసలు? నీ మాటలు వింటూ అలాగే పోవాలని ఉంది అంటూ ఉంటా కదా. ఇప్పుడు పోయినా కూడా నాకు నీ మాటలు వింటూనే ఉండాలనిపిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని మాటలైనా చెప్పు, నేను అలాగే వింటూ ఉంటాను అని నా గడ్డంను నిమురుతూ నాతో మాట్లాడుతూ ఉంది. నేను అలాగే నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్నే ఎందుకనో 5ంటికి ఎవరో పిలిచినట్లే మెలకు వచ్చింది. అబ్బా, తలంతా భారంగా ఉంది. ఒక్క పెగ్గు వేశానో లేదో కానీ బొచ్చులోది కిక్కు లేదు కానీ పిచ్చెక్కి చిరాకు వస్తుంది అనుకొని మొబైల్ తీసుకున్నాను. అన్నం నుండి మెసేజ్ ఓహాయో అని ఉంది. నేను నా కళ్ళను నలుపుకుంటూ పక్కనే ఉన్న స్పెట్స్ని తీసి నేను చూసి ఇది నిజమేనా అనుకొని చూశాను. నేను ఫీల్ అవుతాను అని నా ఇంటిదేమైనా మెసేజ్ పెట్టిందా ఏంటి? ఎప్పుడు తను కూడా ఇదే కదా మెసేజ్ పెడుతుంది, నాతో ఆటలాడుతుంది ఈ దెయ్యం రాక్షసి అనుకొని ఫోన్ పక్కనే పెట్టి మరలా పడుకున్నాను. పొద్దున్నే 8 గంటలకు మెలకు వచ్చింది. నేను అంతా ఫ్రెష్ అయ్యి మరొకసారి మొబైల్ తీశాను. కళ్ళు నులుపుకొని చూస్తే నిజంగానే రాత్రి నేను పెట్టిన మెసేజ్ మొబైల్ నెంబర్ నుండే రిప్లై వచ్చింది. గుడ్ అండి, మేము క్షేమంగా ఉన్నాము, మేము క్షేమంగానే వెళ్ళాము అని మెసేజ్ ఉంది. అంటే తను రిప్లై ఇచ్చింది, కానీ ఎలా సాధ్యం? సేమ్ ఇంటి తెచ్చినట్టే ఈమె ఎలా ఇవ్వగలదు? తను మాత్రమే స్పెషల్గా ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పదు, నాకు ఒహాయో మాత్రమే జపనీస్లో చెప్తుంది. నాకు అది తన నుండి విని విని అలవాటైపోయింది. నేను గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా విసుక్కుంటుంది, వద్దు అలా చెప్పకు అని. నేను ఆలోచిస్తూ ఉండగా మరొక మెసేజ్ వచ్చింది. థ్యాంక్ యూ మీరు చేసిన హెల్ప్కి అని మెసేజ్ పెట్టింది. పర్లేదు, దాందేముంది, ఎవరైనా హెల్ప్ చేస్తారు ఆ సిచ్యువేషన్లో అని చెప్పాను. తను అవును, అందుకనే నువ్వు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను అని పెట్టింది, చాలా చనువున్న అమ్మాయిలాగా. అదేంటి, మొదటి పరిచయంలోనే మీరు అనకుండా నువ్వు అని అంత ఫ్రీగా చాట్ చేస్తుంది అనుకున్నాను. ఇక నేను నా పనిలో నేను చూసుకుంటూ ఉన్నాను. ఏదో బ్రేక్ఫాస్ట్లో రాగిజావ తాగేసి ఎగ్ బాయిల్ చేసుకొని తిన్నాను. అలాగే సాయంత్రం దాకా వర్క్ చేసుకొని ఇక జిమ్కి వెళ్ళాలి, లేదంటే ఫ్యాట్ అయిపోతాను, నా బాడీ అంతా నేను కోల్పోతాను అనుకొని సిస్టమ్ లాగౌట్ చేశాను. టైం 6:30 అవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో కొత్త జిమ్ ఎక్కడ వెతకాలి అనుకొని తను పోగొట్టుకున్న స్లిప్ ఉంది కదా, అదే జిమ్ జాయిన్ అయితే సరిపోతుందిలే అని చూశాను. తీరా చూస్తే అది నా ఇంటికి చాలా దగ్గరలో ఉంది. అంటే ఆమె కూడా మా ఇంటికి దగ్గరలో ఉంటుంది అంటావా? సర్లే, ఎప్పుడైనా కనపడుతుంది కదా, చూద్దాం అనుకుని జిమ్కి వెళ్ళాను. ఫార్మాలిటీస్ అన్నీ కనుక్కొని జాయిన్ అయిపోయాను. 1 అవర్ వామప్ మరియు కార్డియో ఒక 15 మినిట్స్ చేసుకొని వెనక టెర్రస్ బయటికి వచ్చి కూర్చున్నాను వాటర్ తాగుతూ. అప్పుడు నేను కూర్చున్న బెంచ్ కింద రాత్రి తను పెట్టుకున్న మాస్క్ పడి ఉంది. అది తీసి వాట్ ఈస్ దిస్, ఇది కోఇన్సిడెంటా లేదంటే కావాలని ప్లాన్ చేసి నన్ను ఫాలో అవుతున్నారా ఎవరైనా అనుకున్నాను. అరే మెంటల్గా నీకు అంత సీన్ లేదురా నీ మొహానికి,
నువ్వు వేరే వాళ్ళని ఫాలో అవ్వకపోతే చాలు అని నాలో నేనే అనుకుని ఆ మాస్క్ని తీసి జాగ్రత్తగా పక్కన ఉన్న లాకర్లో పెట్టాను. ఒక చిన్న స్లిప్ రాసి ఇలా అన్నిటినీ పోగొట్టుకుంటూనే ఉంటారా అని దాన్ని ఆ నాప్కిన్లో పెట్టాను. దానితో పాటు తనకి గుర్తు ఉండాలి అని నా వాటర్ బాటిల్ని దాని మీద వెయిట్గా పెట్టాను. ఇక నేను రూమ్కి వెళ్ళిపోయాను. తనతో మెసేజ్ చేయాలి అనుకున్నాను, కానీ మరలా నాలో నేనే చెత్త, నాకెందుకు ఈ తలనొప్పులు అనిపించింది. కానీ పడుకునేటప్పుడు మరలా తను గుర్తుకు వచ్చింది. ఏదైనా వర్కౌట్ అవుతుందంటావా, తనతోటి ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం నా మైండ్ రిలాక్స్ అవుతుందంటావా అనుకున్నాను. మరలా వెంటనే నా ఇంటిది గుర్తుకు వచ్చింది. నా ఇంటి దాన్ని గుర్తు చేసుకొని అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాను. మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి మరలా 4-5 మెసేజ్లు ఉన్నాయి. నేను జిమ్ నుండి లేచి చూసేసరికి నేను జిమ్ నుండి వచ్చేటప్పుడు 8 టైం అయింది. తను మెసేజ్ 5కి పెట్టింది. అంటే తను మిడ్నైట్ జిమ్కి వెళ్తుందా లేదా ఎర్లీ అవర్స్ 4కి అలా వెళ్తుందా? ఇంట్రెస్టింగ్ అనుకున్నాను. ఇంకా చాలా హ్యాపీగా ఉంది తన నుండి పొద్దున్నే మెసేజ్ రావటం. నా బుజ్జిది ఉంటే రోజు ఇలా మెసేజ్లు పెడుతూ ఉండేది. తను లేనప్పటి నుండి నా మొబైల్ అంతా చాలా లోన్లీ ఫీల్ అవుతున్న ఫీలింగ్ నాకే. ఇప్పుడు తను పొద్దున్నే ఒహాయో అని కూడా నాకు మెసేజ్ పెట్టగానే చాలా అంటే చాలా గుడ్ ఫీలింగ్ వచ్చింది. నేను తనకి మెసేజ్ పెట్టాను, పొద్దున్నే ఇలా గుడ్ మార్నింగ్ చెప్పేందుకు ఒకరు ఉంటే లైఫ్కి చాలా హ్యాపీ కదా అని. అవునా, నాకైతే చాలామంది ఉన్నారు కానీ హ్యాపీ అయితే ఏమీ లేదు అని తను రిప్లై ఇచ్చింది. ఓ అవునా, నాకైతే ఎవరూ లేరు ఇన్ ద సెన్స్ ఆప్యాయంగా పలకరించే వాళ్ళు లేరు కాబట్టి అలా అనిపించింది మరి అని నేను మెసేజ్ పెట్టాను. అవును, ఇంత పొద్దున్నే జిమ్కి వెళ్ళావా అని అడిగాను. లేదు, నేను జిమ్కి వెళ్ళను. జిమ్ పైన ఉన్న ఫ్లోర్లో మెడిటేషన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను మెడిటేషన్ చేసుకొని అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వస్తాను. సో ఆ టెర్రస్లో కొంచెం సేపు కూర్చొని ప్రాణాయామం అలా చేసుకుంటూ ఉంటాను. అప్పుడే నేను లాకర్లో ఉన్న మీ లెటర్ని చదివాను. నేను అలా పోగొట్టుకోబట్టే కదా నీవు దొరికావు అని మెసేజ్ పెట్టింది. నాకు అర్థం కాలేదు. ఏంటి, తను కూడా నన్ను అప్రోచ్ అవ్వాలని అనుకుంటుందా? నేనంటే ఒకే ఒక బకరాగాడిని, కానీ చాలా అందంగా చాలా రిచ్గా ఉంది కదా, ఆమెకి ఎందుకు హ్యాపీ లేదు అని మనసులో అనుకుని, ఓ అలాగా ఒక్కరోజుకే నువ్వు నాకు దొరికిపోతావా అని అడిగాను. దొరకకూడదు అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా దొరకకుండా ఉండొచ్చు, కానీ దొరికితే బాగుండు అని అనుకుంటే వెంటనే దొరికిపోతే బాగుంటుంది కదా అని మెసేజ్ పెట్టింది. నాకేంటో తిక్కమెక్కగా అనిపించింది, కానీ కొత్తగా బాగుంది తనతో మాట్లాడటం. తనైనా నా ఇంటిదాన్ని మర్చిపోయేలా చేస్తుందా అనుకోగానే నా గుండెల్లో మరలా పెయిన్ మొదలైంది. నేను ఇక మొబైల్ పక్కన పెట్టేశాను. తనకు ఎటువంటి రిప్లై ఇవ్వకుండా తను కూడా ఇంకా ఏమీ మెసేజ్లు పెట్టలేదు కూడా. మధ్యాహ్నం లంచ్ టైంలో మొబైల్ తీసి ఇంకా నెంబర్ సేవ్ చేసి ఉండకపోయేసరికి లేడీ ఇన్ ద మాస్క్ అని సేవ్ చేసుకున్నాను. కొంచెం మిస్టీరియస్గా ఇంట్రెస్టింగ్గా ఉంది తనతోటి మాట్లాడటం, తన మాటలన్నీ. అయినా కూడా 4 o'clock లేచి మెడిటేషన్కి వెళ్ళటం ఏంటో నాకైతే చచ్చినా పొద్దున్నే లెగవాలంటే అస్సలు నిద్ర మెలకు రానే రాదు. ఒక్కసారి అయినా తనతోటి వెళ్ళి మాట్లాడదాం, కొంచెం బిస్కెట్ వేద్దాం అనుకోవటానికి ఆ రోజు గడిచిపోయింది. సాయంత్రం నేను జిమ్కి వెళ్ళి వెనక టెర్రస్లో ఉన్న లాకర్ దగ్గర చూశాను. నా వాటర్ బాటిల్కు ఒక కొత్త క్లాత్తో స్టిచ్ చేసిన కవర్ను వేసి ఉంచింది. దాని మీద మాస్క్ ఇన్ ద మాస్క్ అని మాస్క్ సింబల్ ఉంది. చాలా అంటే చాలా బాగా ఉంది ఆ కవర్. నచ్చితే బాటిల్ కవర్ని ఉంచుకో, లేదంటే రిమూవ్ చేసేయి అని చెప్పి మీ ఇష్టం అని ఉన్న ఒక చిన్న ట్యాగ్ రాసి ఆ బాటిల్కి తగిలించి ఉంది. నేను నా పెదాలను విరుస్తూ, ఆహా నిజంగానే డిఫరెంట్గానే ఉంది ఈ పిల్ల అంటూ వాటర్ బాటిల్ని తీసుకొని ఫుల్గా నింపి పెట్టి ఉన్న ఆ వాటర్ని తాగేశాను. హాయ్ గైస్, ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. కామెంట్ చేస్తే నాకు ఎలా ఉందో తెలుస్తుంది. ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.